సునాదస్వరము సెప్టెంబర్ 18. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీడలా కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. మన దేవుని ప్రేమ శాశ్వతమైనది. మనలని విడువక ఎడబాయక ఆయన తన ప్రేమను తన కృపను మనకు చూపుచున్నాడు. మరి ఈ లోకంలో మనము ఎంతోమందిని ప్రేమిస్తాము, ఇతరుల ప్రేమను మనం పొందుకుంటాము. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లలతో ఉన్న ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అన్నదమ్ములు బంధువుల ప్రేమ, ఈ విధంగా ఎన్నో రకముల ప్రేమను మనం చూస్తాం. అయితే అన్ని ప్రేమల కన్నా మించిన ప్రేమ దేవుని ప్రేమ. అది శాశ్వతమైనది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మనము శత్రువులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే మనల్ని విడువక ఆయన కృపను చూపుతున్నాడు. మనం ఎంత బలహీనులుగా ఉన్నా, ఎన్ని పొరపాట్లు చేసినా అన్నీ భరించి క్షమించి మనకు విడుదలను కలగచేసే ప్రేమ దేవుని ప్రేమ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని. మరి దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. ఎవరు కూడా నశించకుండా నిత్య జీవమును పొందాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37 నుంచి 39వ వచనంలో పౌలు ఈ మాటలు రాశాడు. మరి దేవుని ప్రేమ ద్వారా మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతున్నాం. ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినా, రోగములు, వ్యాధులు, వ్యసనాలు, ఎటువంటి బలహీన పరిస్థితి అయినా మరి దేవుని ప్రేమను బట్టి మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతాం. మరి ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాప నేరదని ఆయన రూఢిగా తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుని ప్రేమను మనం రుచి చూద్దాం. దేవుని ప్రేమ శాశ్వతమైనది. మనల్ని విడువక ఎడబాయక కృప చూపించే ప్రేమ, మన భయములన్నీ తొలగించే ప్రేమ, మనకు ధైర్యమును అనుగ్రహించే ప్రేమ, మన పాపములను క్షమించి భరించి మన రోగములను స్వస్థపరిచి మనకు విడుదలను అనుగ్రహించే ప్రేమ. కాబట్టి విశ్వాసంతో దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను పొందుకొని ఆయన కృప ద్వారా నిత్య జీవమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. శాశ్వతమైన ప్రేమతో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. విడువక మాయడల కృప చూపుచున్న దేవా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమను రుచి చూసే కృప అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.